డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని రోజుల్లో అయితే మనకు జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే దగ్గర పడిందమ్మా. ఇది మరి 21 జనవరి, మరి ఇంకా 1 మంత్ కంటే ఇంకా కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. దీనిలో కానీ ర్యాకెట్ కౌంట్ డౌన్ మరి శ్రీహరికోటలో మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు మనకి రాకెట్ ఎగరటానికి మీకు కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి 21 నుంచి 30వ తారీఖు మధ్యలో మీకు మరి ఎగ్జామినేషన్ అయితే షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా షెడ్యూల్ రాలేదు ఎవరికి ఎప్పుడు షెడ్యూల్ అనేది. మరి జనవరి షెడ్యూల్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలమ్మా? మరి మీకు ఎన్ఐటీలో రావాలంటే మినిమం ఎన్ని మార్క్స్ వస్తే మరి ఎన్ఐటీలో సీట్ 99% రావాలంటే మరి ఎన్ని మార్క్స్ రావాలని వీడియోలో చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూశారు కదా, మరి ఎన్ఐటీలో సీట్ రావాలంటే మీకు 99% పైన మినిమం 99% రావాలంటే మీకు 170 మార్కులు రావాలమ్మా. 170 మార్కులు ఎవరైతే వస్తారో వాళ్ళే కింగ్. 300 మార్కులకి ఇది బై 300 కదా. బై 300కి మనకు 171 నుంచి 180 మార్కులు వచ్చిన వాళ్ళకి 99.45 to 99.57 మీకు మార్కు మరి పర్సంటైల్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే 180 నుంచి 190 మార్కులు అంటే 99.59 నుంచి 99.68 ఈ రేంజ్లో మీకు పర్సంటైల్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో మరి 191 నుంచి 200కి 200 మార్కులు వస్తే మీకు 99.79, 78, 71. మరి 240 మార్కులు పైన ఏదైనా వస్తే మరి టాప్ ఎన్ఐటీలు, సపోజ్ ఎన్ఐటీ ఆల్రెడీ నేను కట్ ఆఫ్ చేసి ఎన్ఐటీ సువర్తకల్లు, ఎన్ఐటీ తిరుచి, ఎన్ఐటీ వరంగల్, వీటిల్లో సిఎస్సి వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. సిఎస్సి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వస్తుంది. మరి 171 మార్కులు వస్తే మీకు ఇక తిరుగులేదు. జనరల్ స్టూడెంట్స్ అవని, ఓసీ అవని, జనరల్ స్టూడెంట్స్ అవని, ఎస్సీ కానీ ఓబీసీ కానీ మినిమం 170 మార్కులు కానీ వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, ఎన్సీఎల్ వీళ్ళందరికి కూడా తిరుగులేదు. ఇక సేఫ్ స్కోరు ఇక మీదే, ఎన్ఐటీలో సీటు మీదే మంచిది. ఇక ఐఐటి కూడా కొట్టేస్తారు స్టూడెంట్స్ అనేవాళ్ళు, ఐఐటి కూడా కొట్టేస్తారు. మరి డీటెయిల్స్ మోటివేషన్ మరి కావాలంటే కట్ ఆఫ్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను. మరి ఆగస్టు వరకు కూడా మీకు తర్వాత ఏంటంటే నా అవసరం మీకు ఉండకపోవచ్చు, కానీ మరి ఆగస్టు వరకు మీ పిల్లలు ఐఐటీలో చేరే వరకు కూడా నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. ఐఐటీలో కానీ, ట్రిపుల్ ఐటీలో, ఎన్ఐటీలో, జిఎఫ్టీలో మొత్తం సలహా గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి తర్వాత ఫిబ్రవరిలో నేను మెంటర్షిప్ తీసుకుంటాను. ఇప్పుడే నేను తీసుకోను. మరి ఎవరికైతే మంచి పర్సంటైల్ వస్తుందో దానికోసం కృషి చేయండి. ముందు పర్సంటైల్ కృషి చేసిన తర్వాత నేను గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఈ 170 మార్కులు నుంచి 200 వస్తే మీకు ఏ ఎన్ఐటీలు వచ్చేదో ఒకసారి చూద్దాం. అది కూడా ఇక్కడ చూడండి. మీరు 180 మార్కులు లాస్ట్ ఇయర్ వచ్చినాయి. మరి ఎక్స్పెక్టెడ్ మీరు క్యాండిడేట్ క్యాన్ ర్యాంక్ బిట్వీన్ 3700, 500 ర్యాంక్ మధ్య వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కానీ 99% వస్తే, 99% పైన వస్తే మీకు 180 మార్కులు కానీ 170 మార్కులు కానీ వస్తే మీకు తిరుగులేదు. ఎన్ఐటి సువర్తకల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బీటెక్ 3700 ర్యాంక్ వచ్చేసింది. కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ వచ్చేసింది. అదేవిధంగా వరంగల్లో ఈ సీట్లు మీయేనమ్మా. ఇక హ్యాపీగా వెళ్ళి మీరు ఆగస్టులో జాయిన్ అయిపోతారు. ఆగస్టులో మీరు హాస్టల్లో అడుగు పెడతారు. 170 మార్కులు పైన తెచ్చుకోండి. వరంగల్లో హ్యాపీగా వెళ్ళిపోతారు. మరి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ వచ్చేసిద్ది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇమ్మను. మరి వరంగల్లో ఈసీఈ విఎల్ఎస్ఐ ఉంది, నంబర్ 1 మంచిది. విఎల్ఎస్ఐలో కొన్ని కోట్ల లక్షల్లో మరి మొన్న 60 లక్షలు ప్యాకేజీ కూడా వచ్చింది. మరి కొంతమందికి వరంగల్లో 1,20,00,000 ప్యాకేజ్ వచ్చింది. ఒక వీడియో కూడా చేసి మన ఛానల్లో ఉందో చూసుకోండి కావాలంటే. మరి వరంగల్ నంబర్ 1 తెలుగు వాళ్ళకైతే ఈ తెలుగు వాళ్ళ తిరిగి మరి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. హ్యాపీగా
మంత్లీ ట్వైస్ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా. వరంగల్లో సీట్ తెచ్చుకున్న వాళ్ళు మంత్లీ ట్వైస్ అయితే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏదైనా చిన్న పండగ ఉండగానే వన్ డే జర్నీ కాబట్టి టక్కనే వెళ్ళి రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా మీరు కానీ జైపూర్లో కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చేసిద్ది. కంప్యూటర్ సైన్స్ వచ్చిందంటే మిగతా ఈ జైపూర్లో ఇవి టాప్ ఎన్ఐటీలు కదా, ఈసీఈ కూడా వచ్చేస్తుంది, ఈసీఈ వచ్చేస్తుంది. రిమైనింగ్ బ్రాంచెస్ కూడా మీకు వచ్చేస్తాయి. క్యాలికట్లో సిఎస్సి బ్రాంచ్, ఈసీఈ బ్రాంచ్ కూడా వచ్చేస్తాయి ఆర్టిఫిషియల్. మరి మోతీలాల్ అలహాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్లో సిఎస్సి మంచి బ్రాంచ్లు వచ్చేస్తాయి అమ్మ. అందుకు కష్టపడి చదువుకోండి. మరి ఎక్కువ కష్టం అనకుండా కొద్దిగా పెట్టుకోండి. కొద్దిగా మీరు ఇది పెట్టేసేసి కొంచెం కష్టం అనుకోకుండా పెడితే మీరు కానీ ఈ 30 రోజుల్లో కష్టపడితే మీ లైఫ్ లాంగ్ మీరు సుఖపడతారు. అది గుర్తుపెట్టుకోండి. సుఖపడతామంటే హ్యాపీగా ఉంటారు. సుఖపడతామంటే ఇది ఎంట్రీ పాయింట్. ఈ 30 days ప్రిపరేషన్ కానీ మీరు వస్తే మీకు ఇక తిరుగులేదు. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి ఇక 30 daysలో మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచి సీట్స్ కొట్టండి ఎన్ఐటీలో. మంచి తర్వాత ఒకవేళ ఎన్ఐటీలో వస్తే మీరు తర్వాత ఐఐటీకి జేఈ అడ్వాన్స్ రాసేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. టాప్ ర్యాంకర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు 50% ఐఐటీస్కి వెళ్ళిపోతారు. 50% ఐఐటీస్కి వెళ్ళిపోతారు. దానిలో నో ప్రాబ్లం. మీకు ఒకవేళ 250 మార్క్స్ 260 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఐఐటీకి వెళ్ళే అవకాశం ఉందమ్మా. అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా కష్టపడి చదువుకోండి. ఎక్కువ మనకు 300కి 300 కదా, మనకి ఎన్ని ఉన్నాయి, 25 ఉన్నాయి. 25 మ్యాథమెటిక్స్, 25 ఫిజిక్స్ ఉన్నాయి. దీనిలో మీకు 170 మార్కులు రావాలంటే కనీసం మీకు దీనిలో సపోజ్ ఒక కెమిస్ట్రీలో ఒక 20 క్వశ్చన్లు చేసిన, దీనిలో ఒక 10 క్వశ్చన్లు, అలా 10 క్వశ్చన్లు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లో ఒక 10 క్వశ్చన్లు చేసిన, ఫిజిక్స్ 15, మొత్తం 45 క్వశ్చన్లు, 45 × 4 మంచిగా వచ్చేస్తుందమ్మ. మీకు మరి 180 మార్కులు ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా వస్తానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్లో 10 అవసరమైతే, ఇక్కడ కెమిస్ట్రీలో ఇక్కడ మరి మ్యాథమెటిక్స్లో ఒక 8 క్వశ్చన్లు చేసినా చాలు. ఇక్కడ 15 క్వశ్చన్ చేసినా మీకు ఫిజిక్స్లో 15 క్వశ్చన్ చేయండి, మ్యాథమెటిక్స్లో 8 చేయండి, కెమిస్ట్రీలో 20 చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. మొత్తము 43 క్వశ్చన్లు, 43 × 4 12, మరి 16 17 172 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. స్టూడెంట్ కొంచెం కష్టపడండి. కష్టపడితే మీకు వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. జస్ట్ మోటివేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.